నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. గడిచిన కొంతకాలంగా గుడివాడ పట్టణంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ల నెట్వర్క్ పై పోలీసులు కొరడా చిలిపించారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కూనసాని వినోద్ ను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ అండదండలతో వినోద్ గత కొంతకాలంగా ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అయితే పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం గుడివాడ వన్ టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బృందం దాడులు నిర్వహించింది. పట్టణంలో కొంతకాలంగా వినోద్ ఆన్లైన్ వేదికగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున యువతను ఈ వ్యసనంలోకి లాగుతున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 50,000 నగదుతో పాటు బెట్టింగ్ కోసం ఉపయోగిస్తున్న సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అరెస్ట్ అయిన కూనసాని వినోద్ మాజీ మంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడని స్థానికంగా ప్రచారం ఉంది. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లుగా ఈ అక్రమ వ్యాపారాన్ని సాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వినోద్ వెనక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది, ఈ బెట్టింగ్ రాకెట్ లో భాగస్వాములు ఎవరు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం నగదు మాత్రమే కాకుండా డిజిటల్ లావాదేవీల ద్వారా కూడా భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారినట్లు ప్రాథమిక సమాచారం. ఇక కేసు నమోదు చేసిన అనంతరం గుడివాడ వన్ టౌన్ పోలీసులు నిందితుడు వినోద్ ను కోర్టుకు తరలించారు. అక్రమ బెట్టింగ్లు, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా పోలీసు అధికారులు హెచ్చరించారు. గుడివాడలో బెట్టింగ్ మూలాలను పూర్తిగా పెకిలించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ అరెస్టుతో గుడివాడలోని బెట్టింగ్ ముఠాల్లో కలకలం రేగింది.